హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ మ్యాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్, ఈ కార్డ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ వీడియోలో మనం ఈ కార్డ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ఈ కార్డ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. కార్డ్ యాక్టివేషన్ ప్రాసెస్తో పాటు ఈ కార్డ్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అనేది ఇప్పుడు మోస్ట్ పాపులర్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎవరు చూసినా దీన్ని అయితే కావాలి అని అనుకుంటున్నారు. సో ఇందులో మనకు ప్రజెంట్ 3 lakhs వరకు అయితే లిమిట్ ఇస్తున్నారనమాట. సో 3 lakhs వరకు మనం బజాజ్ స్టోర్స్లో యూస్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇటువంటి వాటిలో కూడా ఈ కార్డ్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఫస్ట్ ఈ కార్డ్ తీసుకున్నప్పుడు చాలా మంది ఆన్లైన్లో యూస్ చేయాలనుకుంటుంటారు. ఆన్లైన్లో అయితే ఫస్ట్ టైం యూస్ చేసుకోలేము. ఫస్ట్ మనం ఆఫ్లైన్ స్టోర్స్, బజాజ్ స్టోర్స్ ఉంటాయి కదా, బజాజ్ టైప్ చేసుకున్నటువంటి స్టోర్స్, అందులో అయితే ఏదో ప్రోడక్ట్ ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మనం ఆన్లైన్ లో చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కార్డ్ కి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే కార్డ్ వచ్చిన తర్వాత ఎలా యాక్టివేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ కార్డ్ని అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారంటే ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అని కనిపిస్తుంది కదా, సైడ్లో చూసారంటే రైట్ సైడ్లో మొబైల్ నెంబర్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి గెట్ ఇట్ నో పైన ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్లో మీరు ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ 6 digits ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట, ఒక జస్ట్ 2 seconds. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఫుల్ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. సో కింద చూసారంటే ఆటో ఫిల్ డీటెయిల్స్ ఆప్షనల్ అని కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మీరు దీన్ని కనుక ఆన్ చేసుకున్నారంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. అంటే మీరు మాన్యువల్గా ఎంటర్ చేయకుండా ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి అనమాట. దీన్ని ఆఫ్ చేసుకుంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ ఎలా తీసుకుంటుంది అంటే, మన యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేశాను కదా, సో మొబైల్ నెంబర్తో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ని అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో మీరు కావాలనుకుంటే ఆన్ చేసుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోండి, మీ ఇష్టం. సో అదైతే క్లిక్ చేసుకునేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్లో చూసారంటే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా. ఫుల్ నేము, పాన్ కార్డ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే పిన్ కోడ్, సిటీ, ఇవన్నీ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో వాటిని అయితే చెక్ చేసుకోండి. కింద చూసారంటే సెలెక్ట్ యువర్ ఎంప్లాయ్మెంట్ టైప్, అంటే సాలరీడ్ అయితే సాలరీడ్ అని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే జెండర్ మేలా, ఫీమేలా, అదర్సా క్లిక్ చేసుకోండి. కింద చూసారంటే జిఎస్టీ నెంబర్ అనేది ఆప్షనల్, మీ దగ్గర జిఎస్టీ నెంబర్ ఉంటే ఎంటర్ చేసుకోండి, లేదంటే ఆప్షనల్గా వదిలేసుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్నిటిని చూసుకునేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్లో చూసారంటే కంగ్రాచులేషన్స్, యువర్ అప్రూవ్డ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ లిమిట్ ఈజ్ 1,10,000 అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి 1,10,000తో అయితే కార్డ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ మనకు కార్డ్ రావడం లేదు, జస్ట్ ఎంతవరకు లిమిట్ వచ్చిందో అది చూపిస్తుంది అనమాట. సో ఇంకా కార్డ్ కంప్లీట్గా మనకి రావాలంటే ఇంకా వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ప్రొసీడ్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క పేరు, అలాగే మీ యొక్క ఫోటో, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. లేదు డీటెయిల్స్ ఏమైనా చేంజ్ అయి ఉన్నట్లయితే అప్డేట్ అడ్రస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసుకొని డీటెయిల్స్ అయితే కరెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకునేసి కరెక్ట్గా ఉన్నట్లయితే కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో మన యొక్క సమ్మరీ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి లిమిట్ ఎంత వచ్చింది కార్డుకి, ఇక్కడ లిమిట్ అయితే మనకి 1,10,000 వచ్చింది. ఇంకా అలాగే కింద చూసారంటే వన్ టైం జాయినింగ్ ఫీ అని 599 రూపీస్ కనిపిస్తుంది అనమాట. సో ఇది కార్డు రావగానే మనం పే చేయాల్సిన అమౌంట్. ఇది ప్రతి ఇయర్ మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్, జస్ట్ ఒకసారి మాత్రమే మనం పే చేస్తామన్నమాట. ఇక్కడ కార్డ్ ఫీ అనేది 530 రూపీస్ అనమాట. కార్డ్ ఫీతో పాటు మనం 69 రూపీస్ అనేది ఆన్లైన్ కన్వెన్షన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అందుకనేసి ఈ 69 రూపీస్ కూడా యాడ్ చేసి 599 అమౌంట్ని అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు ఈ కార్డ్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు ఏమి అనేది. ఇక్కడ చూసారంటే ఈ కామర్స్ వెబ్సైట్లో అమెజాను, ఫ్లిప్కార్టు, మేక్ మై ట్రిప్, క్రోమా, యాత్ర, ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్లో కూడా మనం ఈ కార్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం పేమెంట్ అయితే 599 పే చేయాలి కాబట్టి ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఈ పేమెంట్ అనేది ఎలా చేసుకోవచ్చు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, మీకు ఏ ఆప్షన్ అయితే
యూజ్‌ఫుల్‌గా ఉంటుందో అంటే మీకి అనుగుణంగా ఉంటుందో ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని, పే నౌ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. యూపీఐ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ జనరేట్ క్యూఆర్ అండ్ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ కోడ్ పైన క్లిక్ చేసుకొని మనం పే చేయాల్సిన కోడ్‌కి ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకొని స్కాన్ చేసి పే చేసుకోవచ్చు. లేదంటే ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కూడా మీరు పే అయితే చేసుకోవచ్చనమాట. సో, మీరు ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి యూపీఐ ఐడీ నంబర్‌నైతే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఐడీని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని వెరిఫై ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఫర్దర్‌గా ఫ్యూ మినిట్స్ వెయిట్ చేసినట్లయితే మనం ఇక్కడ పే యూ బిజ్ యాప్ అప్లికేషన్ ద్వారా పేమెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో, మనం ఫోన్‌పే, గూగుల్ పే చేసినట్లయితే డైరెక్ట్ దాని ద్వారా జరగదనమాట. ఇక్కడ పే యూ బిజ్ ద్వారా జరుగుతుందనమాట. సో, కొంచెం సేపు వెయిట్ చేసినట్లయితే ఇక్కడ చూసారంటే పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్ అయిపోయింది. యువర్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్ హాస్ బీన్ ఇష్యూడ్ సక్సెస్‌ఫుల్లీ అనమాట. ఇక్కడ కార్డ్ అనేది మనకి సక్సెస్‌ఫుల్‌గా వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్‌లో చూసారంటే మనము ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్‌ఫుల్ అని కనిపిస్తుంది. ఇక్కడ కార్డ్ నంబర్ చోట మనకి లాస్ట్ 4 డిజిట్స్ అయితే కనిపిస్తుంది గదా! మీరు ఫుల్ నంబర్ చూడాలి అనుకున్నట్లయితే వ్యూ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. వ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ స్టెప్‌లో చూసారంటే ఇక్కడ మనకి ఫుల్ కార్డ్ నేమ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడితో మనకి కార్డ్ అయితే వచ్చింది. ఇక్కడి నుంచి మనం కార్డ్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది కామెంట్స్‌లో అయితే అడుగుతున్నారు యాక్టివేషన్ ప్రాసెస్ చెప్పండి అనేసి. అందుకనేసే ఇదైతే చేస్తున్నాను. సో, ఇప్పుడు కార్డ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో కంప్లీట్‌గా చూడండి. సో, కార్డ్ యాక్టివేషన్ కోసం యాక్టివేట్ నౌ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో, యాక్టివేట్ నౌ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ మ్యాండేట్ అనేది చేసుకోవాల్సి ఉంటది. అంటే ఈ మ్యాండేట్ అంటే లైక్ మీరు ఏదైనా ఈ కార్డ్ ద్వారా ఏమైనా ప్రొడక్ట్ పర్చేస్ చేశారనుకోండి, ఈఎంఐ ద్వారా పే చేయాలంటే మంత్లీ మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అవ్వాలనేది ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఆల్రెడీ నేను ఫోన్ నంబర్ ఎంటర్ చేశా కాబట్టి దాంతో లింకప్ అయినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. లైక్ పేరు, ఐఎఫ్‌సీ కోడ్, బ్యాంక్ అకౌంట్ నంబరు, అకౌంట్ టైప్ సేవింగ్సా లేకపోతే కరెంట్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకోండి. పిక్ ఏ సూటబుల్ రిజిస్ట్రేషన్ మోడ్ డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా మీకు ఏ ఆప్షన్ అయితే ఆప్షన్ క్లిక్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్‌లో నేను ఎస్‌బీఐ అంటే అదే చెప్పా కదా! మొబైల్ నంబర్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్‌గా లింక్ అయిన అకౌంట్ డీటెయిల్స్ వస్తాయని. సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా ఎస్‌బీఐ వచ్చేసిందనమాట. సో, ఎస్‌బీఐ బ్యాంక్‌లో పేమెంట్ ఎలా చేసుకోవాలి? ఇంటర్నెట్ బ్యాంకింగా లేదంటే ఏటీఎం కార్డ్ ద్వారా గాని, ఆధార్ కార్డ్ బేస్డ్ ద్వారా గాని. ఈ 3 ఆప్షన్‌లో ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఆధార్ బేస్డ్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఆ బ్యాంక్ అకౌంట్‌తో లింకప్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, కన్ఫర్మ్ ఆప్షన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ కార్డ్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఇక్కడ కార్డ్ మన ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా! ఎస్‌బీఐకి సంబంధించి ఆ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనకి ప్రెజెంట్ ఇప్పుడు యాక్టివ్‌గా ఉండేటివి యాక్టివ్ అని కనిపిస్తాయి. ఇంతకుముందు ఏమన్నా ఉన్నట్లయితే అవి ఎక్స్‌పైర్డ్ అని ఇక్కడ కింద కనిపించడం జరుగుతుంది. సో, ఆ కార్డ్ డీటెయిల్స్ మీరు ఒకసారి చెక్ చేసుకొని మీవే అయినట్లయితే కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో డెబిట్ కార్డ్ యొక్క ఫస్ట్ 4 డిజిట్స్, లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తాయి. అలాగే డెబిట్ కార్డ్ హోల్డర్ నేమ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ కార్డ్ అనేది వ్యాలిడిటీ డేట్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యూజ్ అవుతుందో ఆ వ్యాలిడిటీ డేట్‌ని అలాగే పిన్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ పిన్ ఎంటర్ చేస్తున్నాం కదా! ఏమైనా ప్రాబ్లమా అంటే ప్రాబ్లమ్ అయితే ఏముండదు ఫ్రెండ్స్. మీ డబ్బులకి ఎక్కడికి పోవు. అక్కడ ఏమంటే మనం ఈ మ్యాండేట్ పెట్టుకుంటున్నాం. అంటే మంత్లీ ఈఎంఐ కట్ అవ్వాలి కాబట్టి అప్పుడు యూజ్ అవుతుంది అంతేగాని మీ అకౌంట్‌లో అమౌంట్ ఉన్నట్లయితే అదైతే కట్ అవ్వదనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కింద చూసారంటే క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో యువర్ డెబిట్ కార్డ్ వాలిడేషన్ ఈస్ డన్. ప్లీజ్ కంటిన్యూ టు కంప్లీట్ ద ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది కదా! సో, నెక్స్ట్ స్టెప్ చూసామంటే ఇక్కడ మనకి ₹1 అనేది వాళ్ళు డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు కట్ చేసుకోవడం జరుగుతుందనమాట. సో, కట్ చేసుకోగానే కిందకి స్క్రోల్ చేసామంటే మనకు ఒక చెక్ బాక్స్ వస్తుంది. ఆ చెక్ బాక్స్‌ని క్లిక్ చేసుకొని యాక్సెప్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో చూసారంటే యువర్ పేమెంట్ వాస్ సక్సెస్‌ఫుల్ అని. అంటే ఇక్కడ మనం పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. సక్సెస్‌ఫుల్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ ఒక 2 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ చేయబడతారు. సో, నెక్స్ట్ చూసారంటే ఈ మ్యాండేట్ ఈస్ సక్సెస్‌ఫుల్ అనమాట. ఇలా మనం కార్డ్‌ని అయితే యాక్టివేట్ చేసుకుంటామనమాట. సో, ఇక్కడ కూడా మనం ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేసామంటే డైరెక్ట్ హోమ్ పేజ్‌కి అయితే డైరెక్ట్ అయిపోతాము. ఇక్కడ చూసారంటే మన యొక్క కార్డ్ డీటెయిల్స్ మొత్తం అంతా కనిపిస్తుంటాయి. లైక్ కార్డ్ ఎంత లిమిట్ వచ్చింది. 1,10,000 అయితే మనకి లిమిట్ వచ్చింది కదా! ఇప్పుడు ఈ 1 కార్డ్ లిమిట్‌తో మనం ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చనమాట. అంటే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బజాజ్ కార్డ్‌కి సీవీవీ నంబర్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది క్రెడిట్ కార్డ్ కాదు కాబట్టి. ఇది మనకి వర్చువల్ కార్డ్ అయితే బజాజ్ అప్లికేషన్‌లో కనిపిస్తూ ఉంటుంది. ఫిజికల్ కార్డ్ అయితే మనకి రాదనమాట. సో, క్రెడిట్ కార్డ్ మనం యూజ్ చేయాలంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సీవీ నంబర్ ఎంటర్ చేసి యూజ్ చేసుకుంటాం. కానీ దీన్ని డైరెక్ట్‌గా బజాజ్ అప్లికేషన్‌లో వెళ్ళి సీవీ నంబర్ లేకుండానే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫిజికల్ కార్డ్ అయితే రాదు. ఓన్లీ
వర్చువల్ కార్డ్ మాత్రమే వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ కార్డ్‌తో మీరు ఎక్కడ ఫస్ట్ టైమ్ పర్చేజ్ చేయాలంటే బజాజ్ స్టోర్స్‌లో అయితే మీరు ఫస్ట్ టైమ్ ఆఫ్‌లైన్‌లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ యూజ్ చేసుకొని మినిమమ్ 3 ఈఎంఐస్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ కార్డ్‌ని ఎక్కడ యూజ్ చేసుకోవాలని. ఆఫ్‌లైన్‌లో అయితే యూజ్ చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో 3 మంత్స్ ఈఎంఐ పే చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం బజాజ్ కార్డ్‌ని అప్లై చేసుకొని యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చనమాట. మీకు క్లియర్‌గా స్టెప్స్ అర్థమయ్యాయనుకుంటా. సో ఈ స్టెప్స్‌లో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో అలాగే మీకు ఈ వీడియో గనుక నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.